నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ ట్రాఫిక్ జామ్ రోడ్డుపై పారుతున్న నీటిని పారపట్టి క్లియర్ చేసిన సీఎం లక్ష్మీ మాధవి సీఎం వద్దన్న నా భార్యను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని నల్గొండ ఎస్పీ ఆదేశాలతో ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం 154 మంది ఆకతాయిలను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ శివరాం రెడ్డి కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ ఉప్పల్ మెయిన్ రోడ్డుపై వాటర్ పైప్ లైన్ పగలడంతో రోడ్డుపైకి వచ్చిన నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో నీటిని క్లియర్ చేసేందుకు పార చేత పట్టుకుని స్వయంగా రంగంలోకి దిగారు ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ సిటీ న్యూరో హాస్పిటల్ ముందు మంచినీటి పైప్ లైన్ పగలడంతో రోడ్డుపైకి వచ్చిన నీరు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సీఐ లక్ష్మీ మాధవి స్వయంగా మ్యాన్హోల్లోకి నీరు వెళ్లేలా క్లియర్ చేశారు జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఇంటర్ విద్యార్థిని కాకినాడ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు కాకినాడ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంటుకు చెందిన సుంకర తేజ ఇంటర్ చదువుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో గృహ యజమానులు ఎవరూ లేని సమయంలో ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి అందులో ఉన్న బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదును చోరీ చేస్తున్నాడని నిందితుడి నుండి సుమారు 11,16,000 విలువైన బంగారు వెండి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు ఓకే సార్ రికార్డింగ్ రికార్డింగ్ ఫోటో తీసావా జరుగుతుంటే మనకి ఈ సీసీ కెమెరాలలో ఈ మన సిసిఎస్ టీము వంటౌటీ గారు అంతా కలిపి ఈ నేరాల గురించి బాగా ఆ స్టాఫ్తో బృందాలుగా ఏర్పడి తిరుగుతుండగా సీసీ కెమెరాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఐడెంటిఫై చేసి సుంకర తేజ అనే ఇంటర్మీడియట్ చదివే కుర్రవాడిని ఇంటర్మీడియట్ అంటే మేజరే 10th క్లాస్ చదివి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివాడు అతను
దొంగతనాల కారణం అని చెప్పేసి తెలుసుకొని అతన్ని పట్టుకోవడం జరిగితే సుమారు 6 కేసులు మన కాకినాడ అంటే వంటంలో 2 కేసులు, ఇంద్రపాలెంలో 2 కేసులు, కప్పారంలో 1 కేసు, తర్వాత శ్రీకాకుళంలో 1 కేసు, ఇలా మొత్తం 6 కేసుల్లో ముద్దాయి కన్వర్ట్ చేసి ప్రాపర్టీ వాళ్ళ తెలుసున్న ఒక ఆడవాళ్ళ ద్వారా అందించాడు. అవన్నీ మన వంటంలో గారు క్రైమ్ నెంబర్ 285/24లో అరెస్ట్ చేసి ఈరోజు ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. ఇందులో మన ఎస్ఐ గారు సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య జయసుధను అరెస్టు చేయించాలని ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం మీద చంద్రబాబుతో కూడా చర్చించారని, దీనికి కారణం చంద్రబాబు ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు మాత్రం తమ ప్రయత్నాలు ఆపడం లేదన్నారు. కొందరు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలే దీనికి సాక్ష్యమన్నారు పేర్ని నాని. నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్టు చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. హైదరాబాద్ కుల్సంపుర పోలీసులు ఘరానా దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ నెల 24వ తేదీన జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్న 3 వ్యక్తులు అతనిని బెదిరించి దాడికి పాల్పడి ద్విచక్ర వాహనాన్ని లాక్కుని పరారయ్యారు. ఈ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 3 నిందితులను శనివారం పట్టుకున్నారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. नहीं चलो హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీలో ఒక బైకు, గ్లామర్ బైకు, అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్, వీళ్ళు ఒప్పో మొబైల్ ఫోను కంప్లైంట్ దగ్గరికి వెళ్ళి గుంజుకొని, ఎర్లీ మార్నింగ్ గుంజుకొని వీళ్ళు పారిపోవడం జరిగింది. సో అప్పటి నుండి కుల్సంపుర పోలీస్ వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని సుమారు మనకు 3 డేస్ 3 రోజుల లోపు ఒక మంచి బ్రేక్ త్రో రావడం జరిగింది. ఆ ఒక్క కేసుతోనే పాటు మిగతా కేసులలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కొన్ని మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది అండర్ కవర్ ఆఫ్ పంచనామా. 2 బైక్స్, ఆల్రెడీ 24వ తారీఖు పోయిన గ్లామర్ బైక్ ఒకటి, దాంతోపాటు ఒక పల్సర్ బైక్, తర్వాత ఒక కంట్రీ మేడ్ పిస్టల్, అందులో 2 రౌండ్స్ ఉన్నాయి.
తర్వాత 2 కత్తులు, ఒక నకుల్ పంచ్, తర్వాత 11 మొబైల్, వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబుల్ హసన్, ఏజ్ 32, రాజేంద్ర నగర్ పిఎస్ లిమిట్స్లో ఉంటారు. ఇతడు సుమారు వేర్వేరు పోలీస్ స్టేషన్ల 17 కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా దాదాపు ప్రాపర్టీ అఫెండర్స్, అన్ని దొంగతనాలు, తర్వాత ఇంట్లో హెచ్బీలు, హౌస్ బ్రేకింగ్లు, వీటన్నిటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక కేసు నాంపల్లి పిఎస్ లిమిట్స్లో ఇతని మీద గాంజా కేసు, ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించిన కేసు కూడా ఉండడం జరిగింది. A2 ఎవరైతే సయ్యద్ తాలిబ్ అలీ ఉన్నారో అతను 7 కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకు 6 కేసులలో కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో చాలా తక్కువ టైంలో కుల్సుంపుర పోలీసు వాళ్ళు ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వీళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళకు ఒక రివార్డు రోల్ సిపి సార్ ద్వారా ప్రపోజ్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళు అతని ఇంటరాగేషన్లో మాకు చెప్పింది ఏంటంటే, ఇతను కర్ణాటక బీదర్, గుల్బర్గా నుండి ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొన్నా అని చెప్పేసి మనకు ప్రైమా ఫేస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని తర్వాత మేము ఏం చేస్తామంటే ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్గా ఇంకా మేము తరోగా ఇంటరాగేట్ చేసి ఇంకేమన్నా మనకు బయటికి వస్తే కూడా మళ్ళీ మీకు చెప్తాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే అతను ఏం చేసింది అంటే ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళేసి 100 feet రోడ్కి వచ్చేసి టాయిలెట్ అది పోద్దామని బయట పక్కన ఆపితే అతను ఒక్కనే ఉండడం చూసి వీళ్ళు ముగ్గురు బైక్ మీద వచ్చేసి అతను బెదిరించి అది సెల్ ఫోన్ బైక్ తీసుకెళ్ళడం జరిగింది. ఇతని ఒకసారి చూస్తున్నాం. అవే మీరు అన్నది కూడా అది మంచి పాయింట్. ఎందుకంటే 17 కేసులలో A1 ఒకరు ఉన్నారు. A1 అయితే మాకు కనిపించిన దాని ప్రకారం అయితే ఈ డిజర్వ్స్ ఫర్ పీడీ యాక్ట్. ఇవన్నీ చూసి ఒకసారి ఫర్దర్గా పీడీ యాక్ట్కి ఎలిజిబుల్ కాదా, దీనివల్ల ఏందన్న చూసి ఒకవేళ ఫిట్ అయితే కంపల్సరీ. శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిద్దిపేట ఏసీపీ మధు కలిసి దేవుడు కళ్యాణం జరుగుతోటబావి పరిసర ప్రాంతాలు, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్, దర్శన ప్రదేశాలను పరిశీలించి బందోబస్తు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. దేవుని కళ్యాణంలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలని 3 నెలల పాటు ప్రతి ఆదివారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రేపు మొట్టమొదటిసారిగా కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. మల్లనగర్ కళ్యాణంతో, కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించేసి ఇక్కడ బందోబస్తు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రేపు కనీసంగా ఒక 480 మంది ఫోర్స్తోని ఇక్కడ కళ్యాణ వేదిక వద్ద యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్, ఇంకా టెంపుల్ ప్రెమిసెస్ లో బందోబస్తు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వాళ్ళందరికీ సరైనటువంటి సౌకర్యాలు అన్ని కానీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మేము దీనికి అంటే ప్రాపర్ గా స్మూత్ ప్యాసేజ్ ఇవ్వడం కోసం మేము బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు వివిఐపీస్ అయినటువంటి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. టెంపుల్ దగ్గర కూడా ఇన్సైడ్ లో, అవుట్ సైడ్ లో, ఇక్కడ గంగిరేని చెట్టు అని ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అది, అక్కడ కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లలో కూడా బందోబస్తు ఇచ్చాము. యాజ్ వెల్ యాజ్ ఎలాంటి దొంగతనాలకు వాటికి స్నాచింగ్ అవకాశం లేకుండా కూడా. నల్లగొండ పట్టణంలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ శరత్ పవార్ ఆదేశాలతో డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో పట్టణంలో గల్లీ గల్లీని పోలీసులు జల్లెడపట్టారు. 1 టౌన్, 2 టౌన్, రూరల్ పీఎస్ల పరిధిలో పనిపాట లేకుండా రోడ్లపై ఆవరాగా తిరిగే 154 మందిని పట్టుకున్నారు. పట్టుబడ్డ ఆకతాయిలకు డీఎస్పీ శివరాంరెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 54 మంది మందుబాబులు పట్టుబడ్డారు. రోడ్లపై సౌండ్తో న్యూసెన్స్ చేస్తున్న కొంతమంది బైకులను సీజ్ చేశారు. 2 టౌన్ రాజశేఖర రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో, అక్కడ 1 టౌన్లో నాగరాజు ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో మొత్తము ఆపరేషన్ చబుత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ చబుత్ర అంటే ఎవరైనా చెప్తారా మీ దాంట్లో? చబుత్ర అంటే ఏంది? చబుత్ర అనేది క్యా
गलिया बैठना फिरना बैठना ये 4 कूड़ल में बोल रहे ना कुछ చౌరస్తాలలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడే వాళ్ళు చిట్చాట్ చేసేవాళ్ళు అన్నెసరిగా టైంపాస్ చేసే వాళ్ళని పట్టుకొని రావడం మీ అందరు అన్నెసరిగా తిరిగే వాళ్ళని రోడ్లపైన అరువు చెబుతారా అంటే అరువు మీనింగ్ దాంట్లో భాగంగా రాత్రి 11 తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకురావడం జరిగింది. ఎవరు తిరుగుతారు రాత్రి ఎవరు తిరుగుతారు? దొంగలు. కరెక్ట్ చెప్పాడు. దొంగలు లేదా అత్యవసరం ఉన్నవాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోతే, ఈ 3 సందర్భాలే. మీరు అంతా ఎందుకు తిరిగి ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని, దావతులని, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసేసి సైలెన్సర్లు మార్చి విపరీతమైన సౌండ్ పొల్యూషన్, డ్రింక్ చేసి మీరు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయితే మీరు పోవచ్చు, ఎదుటి వాళ్ళకి ఏమైనా జరగవచ్చు. ఎదుటివాడు క్షేమంగా వస్తుంటాడు, వాడు ఫ్యామిలీ తీసుకొని వస్తుంటాడు. మీ తప్పిదం వల్ల మీకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మీరు అందరూ చూస్తారు కదా, పేపర్లు టీవీలు చూస్తురా, యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందో తెలుసు కదా అందరికీ. మన క్లాక్ టవర్ కాడ ఏమైంది, రోడ్డు పక్కన నిలబడడం మీదకి లారీ ఎక్కింది, వాళ్ళ నాయనమ్మని తీసుకొని పక్కన నిలబడండి అంతే. లారీ కొడితే అక్కడికక్కడే చనిపోయాడు. ఆ నిలవడానికి తప్పు లేదా, లారీ అతను తప్పు. మీరంతా ఇప్పుడు చూడు, ఇప్పటివరకు దాదాపు 15 మంది ఇక్కడ డ్రింక్ చేసి ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికారు. ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ చేయలేము మా వాళ్ళు ఇంకా. ఓకేనా? అందరికీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారో చేపిస్తాం. ఓకే, ఈ వాహనాలు తీసుకొచ్చి దాదాపు మనకి ఇప్పుడు మీరు 82 మంది ఇక్కడ మన వాళ్ళు పట్టుకున్న వాళ్ళు. బైక్స్ 60 బైక్స్ ఉన్నాయి, ఆటోలు 12, కారులో 4, డ్రంక్ అండ్ డ్రైవర్లో దొరికిన వాళ్ళు 15 మంది ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము మా దగ్గర గంజా కిట్స్ ఉన్నాయి, గంజా కిట్స్, డ్రగ్స్కి సంబంధించిన కిట్స్, వాళ్ళను కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి ఎవరైనా దొరికినచ్చో వాళ్ళపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ సిఐ గారు చెప్పినట్టు మీ అందరినీ కూడా రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరొకసారి. అర్థమైందా? ఇదంతా ఎవరి గురించి చేస్తున్నాం? మీకోసమే. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 19వ రోజు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి అమరవీరుల స్తూపం వరకు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తెలంగాణ రాష్ట్రం అంటేనే త్యాగాల పురిటిగడ్డ అని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెగ్యులర్ అవుతాయని అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం మోసం చేసి తమ జీవితాలను నాశనం చేశాయని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చాకరీ చేస్తూ ప్రభుత్వ పాఠశాల పనిచేస్తూ మేము చాలని జీతాలతో పనిచేస్తున్నాము. మేము రెగ్యులేషన్ కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయమని బెదిరింపు ఎన్ని అధికారులు ఎంత చిత్రహింసలు పెట్టినా తెలంగాణ బిడ్డలమే కాబట్టి మా లక్ష్య సాధన కోసం నెరవేరే కోసం మేము దేనికైనా సిద్ధమని పోరాటం ఆగమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఉద్యోగుల ఐక్యత. We want
స్పందించాలి స్పందించాలి సీఎం గారు స్పందించాలి 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 సీఎం గారు స్పందించాలి మీరిచ్చిన మాట కథలు హనుమకొండ హామీని నిలబెట్టుకోవాలి హనుమకొండ హామీని ఉంటే ఉంటాం ఉంటే ఉంటాం సమ్మెలో భాగంగా ఇవాళ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎలాగైతే అమరవీరులు ఒక్కొక్క తూటాన్ని తట్టుకొని వాళ్ళు ఎలాగ విజయం సాధించారో అదేవిధంగా ఎన్ని బాణాలు మన మీదకి మన పై అధికారులు విసినా కూడా తట్టుకొని ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్థూపం సాక్షిగా ఎక్కడ కూడా మనము తగ్గేది లేదు. మన నిరవధిక సమ్మె దీక్ష అనేది మనం అనుకున్నది నెరవేరే వరకు ఇలాగే కొనసాగించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సీఎం గారు దయచేసి మా బాధలను చూసి మా కష్టాలను చూసి మేము ఇన్ని రోజులుగా చేస్తున్న ఈ సమ్మెను చూసి మాకు రెగ్యులరైజ్ కానీ పే స్కేల్ కానీ చేయాలని కోరుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేటలోని నర్సింగ్ షోరూంలో నటి వర్షిని సౌందర్య రాజన్ సందడి చేశారు. అమీర్పేటలో ఏర్పాటు చేసిన నూతన షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి వర్షిని షోరూంలోని నూతన డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాషన్, సాంప్రదాయ వస్త్రాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈరోజు నేను నర్సింగ్ స్టోర్లో ఉన్నాను. నర్సింగ్ స్టోర్ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే బేసిక్గా నాకు అంతగా ఐడియా లేకుండే ఇంతకుముందు ఈ స్టోర్. నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో వెన్ ఐ వాంట్ టు క్రియేట్ కాస్ట్యూమ్స్, మా డిజైనర్స్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే నర్సింగ్ అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు ఏంటి నర్సింగ్, దెన్ ఐ రీసెర్చ్ ఇట్. చాలా చాలా పాత స్టోర్ అండ్ చాలా మంచి క్వాలిటీ ఉన్న క్లాత్స్ దొరుకుతుంది. నేను విన్నాను పెద్ద పెద్ద డిజైనర్స్ కూడా ఇక్కడ వచ్చి క్లాత్ కొనుక్కుంటారు అండ్ దే మేక్ కాస్ట్యూమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. సో ఈ స్టోర్ పిల్లర్ నెంబర్ 1073లో ఉంది అండ్ రినోవేట్ అయింది 27th అంటే December 27th to December 31st వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. 15% డిస్కౌంట్. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఇది అయిపోయిన తర్వాత నేను షాపింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఐ వాంట్ టు సీ ద న్యూ కలెక్షన్ అవుట్ ఆఫ్ ఇట్. And this is at Ameerpet and see you all and wishing you all. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ ట్రాఫిక్ జామ్. రోడ్డుపై పారుతున్న నీటిని పారపట్టి క్లియర్ చేసిన సీఐ లక్ష్మీ మాధవి. సీఎం వద్దన్న నా భార్యను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. నల్గొండ ఎస్పీ ఆదేశాలతో ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం. 154 మంది ఆకతాయిలను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ శివరాం రెడ్డి. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.